2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. బాచుపల్లి ఐటీ ఉద్యోగి సీతారాం రెడ్డి ఆత్మహత్య కేసు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనంగా మారింది. ఒక పచ్చని సంసారంలో వివాహేతర సంబంధం ఏ విధంగా చిచ్చు పెడుతుందో, ఒక నిండు ప్రాణాన్ని ఎలా బలి తీసుకుందో తెలిపే ఘటన ఇది. ప్రాణం కంటే మిన్నగా ప్రేమించిన భార్య కళ్ల ముందే పరాయి వ్యక్తులతో తిరుగుతుంటే తట్టుకోలేక ఆ వేదనను ఎవరికి చెప్పుకోలేక ఆ యువకుడు సాగర్ గర్భంలో కలిసిపోయాడు. అయితే అతడు చనిపోతూ రాసిన ఆ 19 పేజీల లేఖ ఇప్పుడు నిందితుల గుండెల్లో రైలు పరిగెత్తిస్తోంది. భర్త చనిపోయి నెల రోజులు కాకముందే మరో పెళ్లి చేసుకున్న సీతారాం భార్య రేణుక సీతారాం బతికున్నప్పుడే అతడిని నరకం చూపించినట్లుగా తెలుస్తోంది. కేసు విచారణలో ఎన్నో విస్తుపోయే అంశాలు వెలుగులోకి వచ్చాయి. తన భార్య పలువురితో సన్నిహితంగా ఉన్న వీడియోలను సామాజిక మాధ్యమంలో చూసిన అతను భార్యను హెచ్చరించగా, నిన్ను పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. ఈ విషయం మా అమ్మా నాన్నలకు అప్పుడే చెప్పాను. అయినా కూడా వారు నీకిచ్చి బలవంతంగా వివాహం చేశారు. నేను నా ఇష్టం వచ్చినట్లు తిరుగుతాను. నన్ను అడ్డుకుంటే నీ పేరు రాసిపెట్టి చచ్చిపోతా అంటూ ఆత్మహత్యకు యత్నించినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లోని మార్కాపురానికి చెందిన సురసాని సీతారాం రెడ్డికి నంద్యాల జిల్లాకు చెందిన యువతితో 2018లో వివాహమైంది. వీరు బాచుపల్లిలో నివసిస్తూ ఉండేవారు. ఐటీ ఉద్యోగిగా మంచి జీతం, 2 ముద్దుల బిడ్డలతో వారి జీవితం సాఫీగా సాగుతోందని అందరూ అనుకున్నారు. కానీ ఆ ఇంట్లో చీకటి కోణాలు ఉన్నాయని ఎవరూ ఊహించలేదు. పెళ్లైన కొత్తలోనే తన భార్యకు ఈ వివాహం ఇష్టం లేదని, ఆయన బలవంతంగా చేశారని ఆమె చెప్పేది. అంతటితో ఆగకుండా ఆమె పరాయి వ్యక్తులతో సన్నిహితంగా ఉంటూ ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసేది. ఈ విషయం తెలిసి సీతారాం రెడ్డి ప్రశ్నిస్తే ఆమె తిరిగి అతనినే బెదిరించేది. నన్ను అడ్డుకుంటే నీ పేరు రాసిపెట్టి చచ్చిపోతా అంటూ రివర్స్ గేమ్ ఆడేదని సమాచారం. ఈ మానసిక వేదనను భరిస్తూనే సంసారాన్ని నిలబెట్టుకోవాలని ఆమెను గోవా నుంచి తీసుకురావడం, పంచాయతీలు పెట్టడం వంటివి చేశాడు. కానీ ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదు. చివరికి భార్య ప్రవర్తన మితిమీరడంతో ఫిబ్రవరి 8న ఇంటి నుంచి వెళ్లిన సీతారాం రెడ్డి మరుసటి రోజు హుస్సేన్ సాగర్లో దూకి ప్రాణాలు వదిలాడు. అయితే ఈ కేసులో అసలు ట్విస్ట్ ఏమిటంటే, భర్త చనిపోయిన పుట్టెడు దుఃఖంలో ఉండాల్సిన భార్య నెల రోజులు కూడా గడవక ముందే తన ప్రియుడు రమణారెడ్డిని వివాహం చేసుకుంది. ఈ విషయం పోలీసుల దర్యాప్తులో తేలడంతో మృతుడి తండ్రి మీడియా ముందుకు వచ్చి తన కుమారుడికి జరిగిన అన్యాయాన్ని వివరించాడు. తన కోడలికి పలువురితో సంబంధాలు ఉన్నాయని, ఇన్స్టాగ్రామ్ రీల్స్ సాక్షిగా ఆమె తన కుమారుడిని వేధించిందని కన్నీరు మున్నీరయ్యాడు. బాచుపల్లి పోలీసులు ఈ కేసులో ఇప్పటికే భార్యతో పాటు ఆమె ప్రియుడు రమణారెడ్డి, శ్రవణ్లను అరెస్ట్ చేశారు. మొత్తం 11 మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. పోలీసులు నిందితులకు శిక్ష పడేలా చూడాలని మృతుడి కుటుంబ సభ్యులు కోరుతున్నారు.